సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. భవానీనగర్ శివాలయంలో కార్తీక దీపోత్సవ వేడుకలు, భారీగా పాల్గొన్న భక్తులు. పెద్దెముల్ పోలీస్ స్టేషన్లో విచారణ పేరుతో 3rd డిగ్రీ ఆందోళన వ్యక్తం చేసిన బాధిత కుటుంబీకులు. బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నూతన పద్ధతిలో అక్రమ ఇసుక రవాణా. మైల్వార్ జోగివాడలో రోడ్డును వేయాలంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన జోగివాడ కాలనీ వాసులు. పెద్దెముల్ మొబాపూర్ విద్యార్థికి విద్యుత్ షాక్, తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ఇక తాండూరులోనూ యాదవుల సదర్ ఏర్పాట్లు పూర్తి. రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో సత్తా చాటిన యాలాల జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు, అభినందించిన ప్రధానోపాధ్యాయులు. రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తగిన న్యాయం చేయాలి, రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకుల డిమాండ్. బీఆర్ఎస్ నాయకులు మహేశ్వర్ రెడ్డి నూతన ఫైనాన్స్ కార్యాలయాన్ని ప్రారంభించిన పంజుగుల విఠల్ రెడ్డి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని సాయిపూర్ భవానీనగర్ శివాలయంలో కార్తీక దీపోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రతి సంవత్సరం కార్తీక మాసం చివరి సోమవారం శివాలయంలో కార్తీక దీపోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. అందులో భాగంగానే నేడు కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా దేవాలయంలో భక్తులు, మహిళలు భారీ సంఖ్యలో చేరుకొని దీపాలను వెలిగించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కార్తీక దీపాలను వెలిగించారు. దేవాలయ ధర్మకర్త బంటు వేణుగోపాల్ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోల నరసింహులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భవానీనగర్ కాలనీ వాసులతో పాటు తాండూరు పట్టణ భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ కూడా దీపాలు వెలిగించుకోండి. శివాయ నమః. ఓం నమః శివాయ. శివాయ నమః. అగరబత్తులు ఉంటే అగరబత్తి కూడా వెలిగించండి. దీపాలు వెలిగించిన తర్వాత టెంపుల్ లోకి రావాలి. అలాగే శ్రీకాంత్ గారు కూడా వెలిగించాల్సిందిగా మనవి. స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించాలని మనవి. ఒక 5 నిమిషాలు నరసింహన్న గారు దర్శనం చేసుకుంటారు. మళ్ళీ మనం తిరిగి రావాలని ఈజీగా ఉంటుంది. గర్భంలోకి వెళ్ళి కూడా అర్థం చేసుకోవాలి.
అదేవిధంగా దీప ప్రజ్వలన చేసేటప్పుడు మేము డ్రెస్సులు జాగ్రత్త అండి, చిన్నవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చేకొంటిగా ఖ్యాతిగను శ్రీశైలమందు విఖ్యాతిగా నెలకొంటివా, పాతకంబులు పారద్రోలుచు భక్తులను చేకొంటిగా, శ్వేతగిరిపై నుండి విలసిన శ్రీగిరి భ్రమరాంబిక, శ్రీగిరి భ్రమరాంబిక. ఎల్ల విరిసెను నీకు భావము విష్ణులోకమునందును, ఆమెని కరుణతో మమ్మేలు మెప్పుడు కల్ప వృక్షము భంగిని, వరుసతో నీ అష్టకంబును వ్రాసి ఓం నమః శివాయ. ఈసారి కూడా పోయినసారి కన్నా డిఫరెంట్ చేసిండ్రు. చేసిన వాళ్ళందరికీ వెళ్ళిన వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. అలాగే ఇంకా ఏదైనా ప్రోగ్రామ్ చేంజ్ చేయాలని చెప్పి నాకు కరెక్ట్గా సహకారం ఉంటుంది. ఒకటే కాకుండా బతుకమ్మ కానీ ఇంకేం చేసినా ఎంతో సహకారం ఉంటుందని చెప్పి చేస్తున్నాను. అలాగే మీ అందరి పిల్లలపై ఎంతో ప్రయత్నంగా ఉండే కార్తీక మాసం కాబట్టి ఆ శివుని ఆశీస్సులు ప్రతి కుటుంబం మీద ఉండాలని అందరూ ఆరోగ్య పిల్లలతో మంచి ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయితే ఇంకోటి ఇక్కడ మొదటి దీపం వెలిగిస్తాము. వెలిగించాలి కాగానే మొదటి దీపం వెలిగించిన తర్వాతనే స్టార్ట్ చేయాలి. మిగతా వాళ్ళందరూ పూజలు కూర్చున్న వాళ్ళందరూ వెలిగిస్తారు కాబట్టి అభిషేకం కూర్చున్న వాళ్ళందరూ అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. కొంచెం అందరూ ఒక్కొక్కరు కొంచెం సిస్టమేటిక్ అందరూ ఉండి కడుపుకి వెళ్ళి పెట్టిన మాతృమూర్తులు చిన్నపిల్లల దగ్గర నిలవాల్సిందిగా కోరుచున్నాము. బుధవారం 19వ తారీఖు సాయంత్రం 6 గంటలకి శివాలయంలో. ఓం జ్యోతిరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతి ప్రచోదయాత్. జ్యోతి ప్రజ్వలన ముహూర్త శుభముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు. కార్తీక దీపోత్సవం. పెద్దేముల్ పోలీస్ స్టేషన్లో విచారణ పేరుతో ఓ వ్యక్తిపై పోలీసులు తీవ్రంగా దాడి చేశారు. తప్పును ఒప్పుకోవాలంటూ దబాయించారు. పెద్దేముల్ మండలం మొంబాపూర్ గ్రామానికి చెందిన ఫిరోజ్ అనే వ్యక్తిపై పెద్దేముల్ ఎస్ఐ వేణుకుమార్ తో పాటు ఇద్దరి కానిస్టేబుళ్లు సుమారు 40 నిమిషాల పాటు దాడి చేశారని బాధితుడు ఫిరోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. मेरा नाम मोहम्मद फेरोज है सर. हमारा गांव मुंबापुर है. कल 4 बजे एसआई साहब फ़ोन करे थे पीएस को आओ बोल के. तो 4 बजे मैं पीएस को गया तो बुला के हमारे मामा का इंतकाल हुआ था 2 महीने पहले. तो तू तेरी जोरू दोनों मिलके मर्डर करके तेरी सास को कन्विंस करे बोल के फुल मारे सब. 2 घंटे मारे. कौन कौन मारे? एसआई साहब 3 कांस्टेबल. कौन है? वेणु कुमार साहब. कांस्टेबल कौन मारे आपको? कांस्टेबल के बुरली अन्ना बोल के है और रफीक भाई है और एक जने राइटर है. 4 जने हैं.
फोन करे आपको कल? हाँ फ़ोन करे, साजिश फ़ोन करे। कितने बजे गए? 4 बजे करे। आप कितने बजे गए थे? 4:30 बजे गया हूँ। आपके साथ कौन गए? मेरे साथ में एक जना दोस्त था मेरा, हाँ तो खाली बात करने बुला रहे, शायद बोले सर का ऑलरेडी एक दूसरे कांस्टेबल हमारे मामा रहते हैं, उनको फ़ोन करके ही गया मैं। ठीक है आओ जाके जब बात करने बुला रहे, शायद बोले सर का गया मैं। वहाँ जाने के बाद डायरेक्ट तू मर्डर करे, तू चुप बोल के डायरेक्ट एग्ज़ाम लगा के मारना शुरू करे हूँ। कौन सा मर्डर? हमारे मामा का इंतकाल हुआ 2 महीने पहले। कौन उनका नाम क्या है? गौस, मुल्ला गौस। हाँ पोस्टमास्टम भी करे, अब तक रिपोर्ट भी नहीं आई। 2 महीने हुआ, सितंबर 7 को करे, अब तक रिपोर्ट भी नहीं है हमारे, कुछ भी बोले भी नहीं। गौस का कौन सा गाँव है? मुंबापुरी మీకేమవుతాడు గౌస్? మామ, మేనమామ అవుతాడు ప్లస్ మామ అవుతాడు. ఆమె బిడ్డకి చేసుకున్నాను. ఏ విషయంలో మిమ్మల్ని పిలిచేదనేది అది అంటే ఉంది మర్డర్ కేసు విషయంలో ఇంకే విషయంలో ఈ మర్డర్ దీంట్లోనే సార్, ఈ కేసు మర్డర్ చేసిన నేను, మా భార్య నేను ఆమె కూతురు ఇద్దరు కలిసి మర్డర్ చేసి మా అత్తమ్మ కన్విన్స్ చేసినామని చెప్తున్నాను. ఎస్ఐ ఏమన్నాడు? ఏమన్నా కొట్టి పంపించిండు, బయట ఎవరికి చెప్పొద్దు, చెప్తే నీదే నిల్వ అవుతుందని పంపించిండు. నాకు అసలు నడవడానికి కూడా రాలేదు. మా ఆవిడ దోస్తు ఉండే బండి మీద వేసుకొచ్చి ఇంటికాడ ఇడిచిండు. ఇడిస్తే మా అన్నకు ఫోన్ చేసి చెప్పిన, అన్న ఇట్లా సార్ పిలిచి ఇట్లా కొట్టిండన్న ఇట్లా చెప్తున్నాడు అంటే, మా అన్న పిఎస్కు పోయిండ్రు, నైటే పోయిండ్రు వాళ్ళందరూ. కాళ్ళ చేతిలో కొట్టిండు సార్, కాళ్ళ కొట్టిండు కింద. మీ డిమాండ్ ఉంది? దీని నుంచి ఏం చెప్పగలుగుతున్నారు? మీ డిమాండ్? డిమాండ్ ఏం లేదు సార్, డిమాండ్ మాకు ఖాళీ పిలిచి కొట్టినారు సార్. ఎందుకు కొట్టిండు అనేది కావాలి సార్. మాకు ఒక 2 దెబ్బలు కొట్టి ఏదో ఇష్యూ పెట్టిండంటే ఓకే. 45 మినిట్స్ కొట్టిండు సార్, 45 నిమిషాలు, 5 నిమిషాలు కొడుతున్నారు, నడిపిస్తున్నారు, మళ్ళీ కొడుతున్నారు, నడిపిస్తున్నారు, మళ్ళీ కొడుతున్నారు. ఇన్వెస్టిగేషన్ బెల్ట్ దేని కొట్టాను సార్, బెల్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఒకటి, దాంతోనే కొట్టాను. 2 నెలల క్రితం సెప్టెంబర్ 7వ తేదీన ముంబాపూర్ గ్రామానికి చెందిన గౌస్ ఓ పొలంలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. గౌస్ అల్లుడే ఫిరోజ్. గౌస్ కు 3 కూతుర్లు. రెండవ కూతురును గౌస్ కు ఇచ్చి వివాహం చేయగా, ఆమె మృతి చెందిన అనంతరం చిన్న కూతురును కూడా గౌస్ కు ఇచ్చి వివాహం చేశారు. ఆదివారం పెద్దెముల్ పోలీస్ స్టేషన్ కు ఫిరోజ్ ను పిలిచి తానే హత్య చేసినట్లు ఒప్పుకోవాలంటూ పోలీసులు దాడి చేశారని, తీవ్ర గాయాల పాలైన ఫిరోజ్ తాండూ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని బాధితుడు फिरोज తెలిపారు. रिपोर्ट भी नहीं हमको पोस्टमास्टम के। आज एसआई सर बुला के मेरे को 4 बजे फ़ोन करे, 5 मिनट में पीएस को तो आना बोल के बोले। ठीक है सर बोल के पीएस को गया मैं। जाने के बाद मेरे साथ में मेरा दोस्त था फयाज, उसको बाहर भेजा दिए, तू बाहर चले जा बोल के। मेरे को अंदर लिए, पहले अंदर लेने के बाद कैसा मारा बोले। ఇదే విషయాన్ని తాండూ రూరల్ సిఐ నగేష్ పెద్దెముల్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని బాధిత కుటుంబీకులతో మాట్లాడారు. ఫిరోజ్ పై దాడికి పాల్పడిన ఎస్ఐ మరియు పోలీస్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, వారిని సస్పెండ్ చేయాలని, ఇక్కడి నుండి ఎస్ఐ వేణుకుమార్ ను వెంటనే బదిలీ చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. అనంతరం రాతపూర్వకంగా సిఐ నగేష్ కు ఫిర్యాదును కూడా అందజేశారు. నా మొగాడు అయితే ఊర్లో ముగ్గురు ఎట్లను నా మొగాడు అట్లున్నాడు. నా ఊర్లో ఎవరికి నలుగుట్ల నా మొగాడు బయట ఉన్నాడు. నేను ఎవ్వరి మీద నాకు అనుమానం లేదు. అది కాదు, ఇది ఎందుకు కొరకు ఎప్పుడు చచ్చిపోయింది, ఏమైంది అని మూడేళ్ళు అవుతున్నా సార్. పనికని పోయిండు, రొప్పనికని పోయిండు. పోయినాక నేను రొట్టె ఇచ్చేసిండు. మొన్న పెదాలుడు పోయిండు, రొట్టె ఇచ్చేసిండు, అన్నం తిన్నాడు. తిని రొప్పిండు. రొప్పి 12 గంటలకు వచ్చింది తెలియదు, 1 గంటలకు వచ్చింది తెలియదు. మేము కూలీనాలు చేసుకునేటోళ్ళం, వేరే వాళ్ళు చేంజ్ చేసినాం మేము. అందులో రొప్పి ఏమొచ్చింది ఏమో దేవునికి తెలుసు, భూతానికి తెలుసు. కింద ఎట్లా పూరా ఇట్లా అనుకున్నాడు, ఇట్లా పట్టుకున్నాడు, మంచిగా చక్కగా ఇట్లా అనుకున్నాడు. మేము పొద్దు మొక్కినాక కూలిపోయినాం, మాకేం తెలుసు. పొద్దుకి వచ్చినాం, కూలికి వచ్చి కాలు చేతులు ఇట్లా కడుకుంటున్నాను. ఆయన రాలేడు, ఆనందాడే ఫోన్ వచ్చింది నాకు.
ఇట్లా కింద పడ్డాడు అంటాడు. ఇక లబాని మేము మొత్తుకొని పోయేటోళ్ళకేమో అందరు జైల్లో అంతా మంది నిండిపోయిన మేము పోయిన 5 నిమిషాలకి పోలీసులకు ఫోన్ చేసిండు. పోలీసు వాళ్ళు వచ్చిండు. హైర్ వస్తేమన్నా సచ్చిండని ఎవరన్నా చేస్తారు. వచ్చిండ్రు మీరు వచ్చినాక ఏమన్నా ఎవరు నా మొగనికి ఎవరు చంపేటోళ్ళు లేరు. నా మొగ్గడు ఎట్లున్నారు ఊర్లోకి ఎంక్వైరీ చేయండి సార్ అని ఇలా కాళ్ళలో మన్ను పోయి ఇలా కాళ్ళు మొక్కినా ఇలా కాళ్ళు మొక్కినా నా మొగనికి మంచిగా ఇయ్యండి. ఎంత మంచిగా ఉన్నాడు అంత మంచి మన్ను చేస్తాను నా మొగంది. నాకు ₹1 వద్దు. నాకు ₹1 ఎవరు తెదు. సంపుతా కూడా వాళ్ళ చంపినరా అని చెప్తే కూడా నేను ఎవరి మీద కేసు లేదు. ఎవరు చంపలేడు నా మొగనికి. నా మొగడు అట్లా లేనేలేడు. నా మొగడు 4గురికి కొట్టేటోడు. వీళ్ళు 5 మంది అన్నదమ్ములు 5 మందిలో 4గురికి చంపేటోడు. 4గురికి ఒక్క చంపేటోడు. ఒక్కడు చంపేటోడు. ఇట్లా చేసి ఇలా కాలు మొక్త ఈసార్లు ఏమన్నారు నాకు, లేదమ్మా దవాఖానాకు తీసుకుపోతాం, ఈ శరణం వెళ్ళిపోతుంది కదా, ఉట్టిగా టెస్ట్ చేయించుకొస్తామన్నాను. అంటే నేనేమన్నా ఇట్లా ఎందుకు తీసుకుపోయి ఏమన్నా నేను వాళ్ళ చేతికైతే ఇయ్యనన్నా చేతికి లేదమ్మా టెస్ట్ చేస్తాం తొలకొస్తాం, టెస్ట్ చేస్తాం తొలకొస్తాం. మా అల్లుడు అంటే ముందర వచ్చిండు. అల్లుడు ముందరకు వస్తే రై మాకేలోనే జరగవారా నువ్వు అంటే మా అల్లుడు పక్కన జరిగింది. మాకు ఇంటికాని తీసుకుపోయి ఆటోలో వేసుకొని ఏం చేసి తాండ్రు బాట పెట్టిండు. ఆడ కూడా నేను సైన్ చెయ్యాను. రిపోర్ట్ ఇది చేయడానికి సైన్ చెయ్యా. మాకు తెలియక వచ్చిందమ్మా ఇది టెస్ట్ చేసిండ్రంట కానీ దాన్ని తోంది తెలియక వచ్చిందంట డాక్టర్లకు కూడా. ఇది అయింది కదా ఎట్లా పాడైండున్నాం కొట్టిండని వాళ్ళు అంటున్నారు కదా కానీ అని సైన్ చేసి పోస్ట్ మార్టం చేసింది. పోస్ట్ మార్టం చేసింది. రిపోర్ట్ ఎన్ని దినాలకు వస్తుంది? 3 నెలలు అయితే కూడా రాదా పోస్ట్ మార్టం 3 నెలలు అయితే కూడా ఇప్పుడు రాకొచ్చింది. ఎందుకు రాకొచ్చింది? లేదు ఇప్పుడు ఇద్దరు వచ్చిండ్రు పోలీసులు. ఇద్దరు వచ్చి ఏం చేసిండ్రు, అమ్మ ఇంటికి రావాలి పెద్దలకు రావాలంటే మాతో 40 దినాలు అయిందాక మేము 3 నెలలు అయిందాక ఎవరికి పోం, పోలీస్ స్టేషన్కి కూడా పోం. మేము ఏమన్నా వచ్చేది ఉంటే సార్ వచ్చి ఇంటికి మాట్లాడండి అంటే ఇద్దరు కలిసి వచ్చిండ్రు. వచ్చి మా మగ పిల్లలు వస్తే కూడా ఎవరికి రానియాలి మా మగ పిల్లలకి ఇంట్లోకి ఇద్దరు వచ్చి పోలీసు ఇట్లా కూర్చుంటే నేను కడప లోపల కూర్చొని ఏం చెప్పండి సార్ అంటే, లేదమ్మా నీకు ఎవరి మీద అనుమానం ఉన్నదా? నాకు ఎవరి మీద అనుమానం లేదు. ఊరు మంచిగా ఉన్నది. నాకు కాదు నా మొగనికి మంచిగా ఉన్నది. నేను ఇంకా ఎవరిది ముఖం కూడా చూడలేను కానీ మా ఆ ముత్యం లేకుంటే అందరితో పోతున్నాడు. ఇదైతే లేదు సార్, ఇదైతే అడుగు ఉన్నది జూట మాటలు ఇవన్నీ కాదని చెప్పాను. లేదు అంజప్ప ఎడ్లు ఇచ్చిండంట. అంజప్ప మీద ఏమైనా అనుమానం ఉన్నారు? ఎట్లా ఉంటుంది సార్ అంజప్ప మీద అనుమానము? ఒక్కత తిన్నాళ్ళ మేము అట్లా ఎట్లా ఉంటుంది సార్? లేదు మాకు ఎవరి మీద అనుమానం లేదు సార్ అంటే, లేదమ్మా ఇట్లా ఇంకోరికి వచ్చినా మేము. సరే సార్ మా మీద ఎవరి మీద లేదు, క్లోజ్ చేయండి చేయాలంటే చెయ్యండి సార్, క్లోజ్ కూడా చేయండి కానీ మాకు ఎవరి మీద అనుమానం లేదంటే వచ్చిండు. వచ్చినాక అదే 11 గంటలకు ఆయప్ప దోస్తు పోయి మాట్లాడి జర నీళ్ళు ఆయప్ప నీళ్ళు తాగిండ్రు కూర్చుని రారు. దావత్ ఉండే దావత్కి వస్తావారని అడిగితే వస్తాపా అని చెప్పి ఆయప్ప ఇంటికి వచ్చినాక ఏమైంది తెలియదు, ఏమిటి తెలుసు ఆయప్పకు తెలుసు. ఆయప్ప కూడా పిలిపించి అడిగిండ్రు పోలీసు వాళ్ళు అడిగిండ్రు ఎందుకు ఇట్లా అయింది ఎక్కడ ఇట్లా అయింది అంటే ఆయప్ప పోయి కూర్చొని మాట్లాడింది బీడి చెప్పింది ఆయప్ప చెప్పేసిండు. మళ్ళీ అంజప్పకు పిలిపించి చెప్పిండ్రంట. అంజప్పది కూడా ఇట్లా నేను ఎడ్లు ఇచ్చినా రొప్పుకున్నాడు ఇట్లా పోయినా చూసినా అని అంజప్ప కూడా చెప్పిండు. చెప్పినాక ఈ పొద్దున అల్లునికి రాండి అంటే నా అల్లుడు వచ్చిండు. నా అల్లునికి వచ్చినాక ఆంటీ కూడా అడిగేటుండే, అరే నువ్వు మీ అత్త మీ ఫ్రెండ్లో కలిసి కొట్టిండ్రా ఎట్లా రా అని అడిగి ధర ధమకాయించేనా తోలియచ్చుండే. ఇట్లా లేవానికి రాకొచ్చింది హాస్పిటల్ సర్కార్ దవాఖానలో వేసి వచ్చిన మా అప్పకు మేము లేవానికి రాక ఎక్కడికి అక్కడ రాసిపోయి ఎత్తకు వచ్చినాయి. మళ్ళీ ఇట్లా కొట్టుడు మీకు ఎవరు చెప్పిండు కొట్టుమని? లేక మేము ముగ్గురు చంపినామా ఇద్దరం చంపినా ఒక్కడు చంపిండా మీకు ఎట్లా ఎరకాయ? రిపోర్టే రాలేదు. మేము కొట్టింది మా ఏళ్ళు లేవు, మా కాళ్ళు లేవు, మా చేతులు లేవు, మీకు ఎవరు చెప్పింది? మీకు ఎవరు చెప్పిరి? ఆ కొట్టి నాయప్ప కావాలి మాకు చెప్పినోడు ఇద్దరు రావాలి వచ్చిందాక అయితే మందు దాగి పోలీస్ స్టేషన్ లో వస్తాను నేను చెప్తాను కుళ్ళ చెప్తున్నా. మందు దాగి నా నడిపి పిల్ల చచ్చిపోతే ఇద్దరు ఒక పిల్లగానికి పెట్టి నా చిన్న పిల్లకి ఇచ్చిన నేను. అది మంచిగా లేకుండా నా పిల్లకి ఎందుకు ఇస్తాను నేను? నాకు చెప్పిన చెప్పిండు కలిసి కొట్టిండ్రు అని పేరు కావాలి కావాలి చెప్పి కొట్టిండ్రంటే చెప్పురా అని కొట్టేది ఏం బాధ్యత? కొట్టినాక ఇల్లు నడుపుతారు ఎవరు నాకు ఆడపిల్లలే ఉన్నారు. నాకు 3 ఆడపిల్లలు ఉండరు. ఒక్క పిల్లకు నేను చంపుకున్నా. నాది ఎత్త నాకు ఎరుకున్నది. నా పిల్లకి చంపుకొని 2 ఏళ్ళు కూడా కాలేదు. నా మొగడు పోయిండు. నా ఎత్త ఎంత ఉన్నది నేను ఎవరికి చెప్పుకుందు? నాది రిపోర్ట్ నాకు ఇస్తే నేను మందు దాగి వస్తా
ఫుల్గా చెప్తున్నా నేను. ఇప్పుడు లేకుంటే కూడా రేపు వచ్చి కూడా మందు తెచ్చుకొని ఈడ తాగి నేను వస్తా. నేను చచ్చేటుండే, నా నోడు చచ్చినప్పుడే చచ్చేటుండే. నా పిల్లల ముఖం చూసి నేను బతికిన ఇప్పటికి. నా పిల్లల ముఖం చూసి ఇట్లా కొనుక్కి సర్కారు దవాఖానకి వేసుకోపోయాను. ఈరోజు ఉదయం మాకు సోషల్ మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఒక వార్త అందింది. దాన్ని మేము ఒక గ్రామ పెద్దలను కానీ, గ్రామ మాజీ సర్పంచ్ కానీ, అక్కడ ఉన్న మా పెద్దలను అడిగి తెలుసుకున్న తర్వాత మాకు తెలిసింది ఏంటంటే గత రెండున్నర నెలల ముందు వాసు అనే ఒక వ్యక్తి అక్కడ చనిపోవడం జరిగింది. ఆ వ్యక్తి యొక్క మరణం మీద పోలీసులు ఎవరో సమాచారం అందించారని అక్కడ ఒక కుటుంబ సభ్యులను అడిగి పోస్ట్మార్టం బలవంతం చేయడం జరిగింది. కుటుంబ సభ్యులు ఇది హత్య కాదు, ఇది ఆయనకు సహజ మరణమే అని చెప్పిన తర్వాత కూడా అక్కడ పోలీస్ వ్యవస్థ అని అందిన సమాచారం బట్టి వాళ్ళు పోస్ట్మార్టం చేయడం జరిగింది. కానీ నిన్న 5 గంటలకు పెద్దమూలు ఎస్ఐ గారు ఆయన హౌస్ యొక్క మేనల్లుడు కూడా బిడ్డనిచ్చిన అల్లుడు కూడా ఆయనను 5 గంటలకు ఇక్కడ పెద్దమూలు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఆయనను 3rd డిగ్రీ ప్రయోగించడం జరిగింది. ఆయనను హింసిస్తూ 3 కానిస్టేబుళ్ళు, ఎస్ఐ గారు ఆయన చిత్రహింసలు పెట్టి ఆయన కొట్టడం జరిగింది. నీవు ఈ హత్యకు సంబంధంలో ఒప్పుకో, ఈ హత్య నీవు చేసిన ఒప్పుకో, హత్య లేకపోతే నేను ఇంకా చాలా నీకు చిత్రహింస పెట్టవలసి వస్తుంది, ఒకవేళ ఒప్పుకుంటే నీకు నేను సేవ్ చేస్తా, అది నేను చాలా చిత్రహింస పెట్టడం జరిగింది. ఇది ఒక చట్ట విరుద్ధము. తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ యొక్క పోలీస్ వ్యవస్థ ఒక ప్రజలను రక్షణగా, ప్రజలకు ఒక బాధ్యతంగా, ప్రజలను ఒక ధైర్యం ఇస్తూ ముందుకు వెళ్ళాలి తప్ప ఇటువంటి పోలీసు వ్యవస్థ అన్నది మన సమాజాన్ని రక్షిస్తూ, సమాజాన్ని అందరినీ ఒక భరోసా కల్పిస్తూ ముందుకు పోతుంది. కానీ కొందరు ఇటు ఎస్ఐలు, కొందరు ఇట్లా కానిస్టేబుల్ ఉండి పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు కనుక దీని మీద, ఎందుకంటే ముందుగా ఎవరు మీకు సమాచారం అందించారు ఏ రోజు, అది ఒకటి ఇది కావాలా. రెండవది, ఏ సమాచారం మీద ఎస్ఐ గారు దీని మీద మీరు ఈ 3rd డిగ్రీ ప్రయోగించడం జరిగింది, పోలీస్ స్టేషన్ పిలిపించడం జరిగింది, అది కూడా సమాచారం కావాలా. తక్షణమే ఎస్పీ గారు దీన్ని స్పందించి ఒక వేణు కుమార్ అనే ఇక్కడ పెద్దమూలు ఎస్ఐ గారిని తక్షణం సస్పెండ్ చేస్తూ ఆయన సహకరించిన ఆన్ డ్యూటీలో ఉన్న 3 కానిస్టేబుల్ సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేస్తేనే కానీ ప్రజలలో ఒక నమ్మకం వస్తుంది. ఈరోజు కొన్ని రోజుల నుండి ఒకటి ప్రజలలో భయభ్రాంతులు అయిపోతున్నారు. భయభ్రాంతులై పోలీసులను భయపడే పరిస్థితి వస్తున్నది. ఒకటి ఫ్రెండ్లీ పోలీస్ అనేది పోయి ఈరోజు చాలా దాన్ని ఇది భయపడుతున్నారు కనుక దీన్ని తప్పకుండా దీని మీద యాక్షన్ తీసుకోవాలా. తీసుకొని 3 కానిస్టేబుల్లను ఎస్ఐ సస్పెండ్ చేయాలి. ఒకవేళ చేయకపోతే మైనార్టీ హక్కుల పోరాట సమితి, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు అన్నీ కలిసి దీన్ని తప్పకుండా దీని మీద న్యాయ పోరాటం చేస్తారని కోరుతూ, ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము మీడియా ద్వారా తెలపడం ఏంటంటే, మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, చాలా సంతోషము మా జిల్లా వాసులు. ఇంకోటి ఏంటంటే, మీరే హోమ్ మినిస్టర్ కనుక దీని మీద మీ యొక్క జిల్లాలో ఇటువంటి పోలీసుల యొక్క దౌర్జన్యం జరుగుతుంటే ప్రజలు ఇటువంటి మెసేజ్ అవుతుందని మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. ఇటువంటి పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలా. సస్పెండ్ చేసే వరకు తప్పకుండా ప్రజా సంఘాలు, దళిత సంఘాలు పోరాడుతూ మేము ఇది చేస్తాయి. ఒకవేళ మా సిఐ గారితో మాట్లాడడం జరిగింది. సిఐ గారు ఒక హామీ ఇచ్చారు, నేను దీని మీద ఎంక్వైరీ పెట్టుకున్నా, నేను దీని మీద ఎంక్వైరీ చేసి నేను పై అధికారులకు పంపిస్తా, తప్పకుండా దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. 2 రోజులు మేము వేచించి, అంటే ఈరోజు రేపు వేచించి, సిఐ గారు ఒకవేళ 2 రోజుల్లో ఆ ఎస్ఐ గారిని సస్పెండ్ చేయకపోతే ట్రాన్స్ఫర్ చేయడం కాదు, ట్రాన్స్ఫర్ చేయడం కాదు, ఒకవేళ ట్రాన్స్ఫర్ చేస్తే వీళ్ళు కూడా ఒకటి ధైర్యం వచ్చేస్తుంది, ఏంద్రాబాయ్ ట్రాన్స్ఫర్ చేస్తే అంతే కదా అనే పరిస్థితి వస్తుంది. తప్పకుండా సస్పెండ్ చేసేయాలి, రిమూవ్ చేసేయాలి, లైఫ్ లాంగ్ రిమూవ్ చేసేయాలి.
సస్పెండ్ కాకుండా సస్పెన్షన్ చేసేయాలి, రిమూవ్ చేసేస్తే తప్ప వేరే యొక్క వ్యవస్థ ఎవరైతే ఇది వ్యవస్థ ఉన్నదో, పోలీస్ వ్యవస్థ ఉన్నదో, వాళ్ళు ఇది భయపడి ముందు ప్రజలకు ఒక న్యాయపరంగా ఎవరో ఒక ఒత్తిడి రాకుండా, ఎవరినో సేవ్ చేయకుండా. ఎందుకంటే ఇప్పుడే తమ్ముడు ఒక విషయం చెప్పిండు. ఏ విషయం చెప్పిందంటే, ఇంతవరకు అయితే సహజ మరణం అనుకున్నాం, కానీ మా యొక్క మామ గౌస్ గారు ఎవరి శత్రుత్వం లేదు, ఊర్లో అందరితో మంచి ఉంటాడు, హిందూ ముస్లింతో మంచి ఉంటాడు, ప్రతి ఒక్కరు మంచి ఉంటాడు. కానీ ఈరోజు మాకు అనుమానం ఏమొస్తున్నా అంటే ఆయన హత్య చేయబడ్డారు కాబట్టి తప్పకుండా ఆయన మీద ఎంక్వైరీ చేయాలి. ఆ ఎస్ఐ గారు ఎవరైతే హత్య చేశారో వాళ్ళని సేవ్ చేయడానికే ఇటువంటి నాటకాలు ఆడుతున్నారో మాకు అనుమానం ఉంది కనుక దాని మీద విచారణ జరిపి తప్పకుండా న్యాయం చేయాలని కుటుంబం కూడా కోరుతున్నది. ఇప్పుడు ఈరోజు సిఐ గారు మాకు హామీ ఇచ్చారు, 2 రోజుల్లో మేము చేస్తామని. ఒకవేళ 2 డేస్లో చేయకపోతే మేము ఎస్పీ గారిని తప్పకుండా కలుస్తాం. ఒకవేళ ఇవ్వకపోతే న్యాయపరంగా మేము పోరాడతాము. ధర్నాలు చేసేయడానికి కూడా మేము వెనకాడమని మేము మైనార్టీ హక్కుల పోరాట సమితి తరఫున మా ప్రజా సంఘం తరఫున కోరుతున్నాం. తాండూరు రూరల్ సిఐ నగేష్ మాట్లాడుతూ ఎస్ఐ వేణుకుమార్తో పాటు దాడికి పాల్పడిన కానిస్టేబుల్పై శాఖాపరమైన విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఫిరోజ్ అనే అబ్బాయిని పోలీసుని పిలిపించేసి ఆయనని శారీరకంగా ఇబ్బంది పెట్టినారని చెప్పేసి అలిగేషన్ చేసినారు. ఆ అబ్బాయి ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రి తాండూరులో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాంట్లో సత్వర విచారణ చేసి కారణమైన వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ ఫిరోజ్ కాళ్లకు మరియు చేతులకు విపరీతంగా గాయాలయ్యాయని, ఇంకా 2-3 రోజుల పాటు చికిత్స అనంతరం పూర్తిగా కోలుకుంటారని తెలిపారు. ఓకేనా? నా పేరు డాక్టర్ నోమాన్. నేను ఇక్కడ సెలెక్షన్ సర్జన్గా పనిచేస్తున్నా. నిన్న ఈ పేషెంట్ రాత్రి 8:30 నియర్లీ 8:45 టైంలో వచ్చింది. ఈ పేషెంట్ ఏమో రాత్రి గాయాల నుంచి వచ్చాడు. కాళ్ళలో వాపు, చేతుల్లో వాపు నుంచి వచ్చాడు. పెద్దమ్మ నుంచి వచ్చింది ఈ కేసు. ఇట్లా కొట్టారని వచ్చారు. నేను రాత్రి ఏమో నెసెసరీ ట్రీట్మెంట్ ఏం కావాలి పేషెంట్కి ఇచ్చేసినాము. నేను నుంచి ఈ రోజు వరకు పేషెంట్ పరిస్థితి కొంచెం బాగానే ఉన్నది, ఇంప్రూవ్మెంట్ అయితే ఉన్నది. ఇంకా పేషెంట్ ఈ రోజు అడ్మిట్ ఉన్నది, ఇంకా ఇంప్రూవ్మెంట్ బాగానే ఉన్నది. నిన్న నుంచి అయితే ఈ రోజు బాగానే ఉన్నది. కొంచెం కాళ్ళు చేతులకి అయితే గాయాలు అయితే ఉన్నాయి, వాపులు అయితే ఉన్నాయి. ప్రస్తుత పేషెంట్ పరిస్థితి బాగానే ఉన్నది. నిన్నటి నుంచి ఈ రోజు అయితే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉన్నది. ఇంకా కొంచెం గట్టిగానే కొట్టారు. కాళ్ళు చేతులకి అయితే వాపులు అయితే ఉన్నాయి. అంటే కాళ్ళు చేతులకే ఉన్నాయి వాపులు, ఇంకా ఎక్కడ లేవు ఇంకా వాపులు. ఇంకా కాగా ఇదే విషయంలో తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని, గౌస్ ది హత్యేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గౌస్ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయాన్ని కుటుంబీకులు కూడా నిజమే అని నమ్ముతున్నారు. కానీ ఫిరోజ్ అలాంటి వ్యక్తి కాదని, ఇతరులు హత్య చేసి ఫిరోజ్ పై నెట్టుతున్నారని కుటుంబీకులు ఆరోపించారు. తాండూరు రూరల్ సిఐ నగేష్ తో బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ పెద్దేముల ఎస్ఐ వేణుకుమార్ ను ఇక్కడ నుండి తక్షణమే బదిలీ చేయాలని, అనంతరం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ఫిర్యాదు చేయకుండానే తమ ఫిరోజ్ ను పోలీస్ స్టేషన్ కు పిలిచి దాడి చేస్తారా అని గౌస్ కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇసుక అక్రమ రవాణా నూతన పద్ధతిలో కొనసాగిస్తున్నారు. మైల్వార్, జీవన్గి, ఎక్మాయ్, దామర్చేడ్ తదితర ప్రాంతాల్లో ఇసుకాసురులు జీపుల ద్వారా ఇసుక రవాణాను కొనసాగిస్తున్నారు. జీపుల ద్వారా ఇసుక రవాణా చేస్తే ఎవరికి అనుమానం రాదని ఇసుకాసురులు భావిస్తున్నారు. మైల్వార్ గ్రామానికి చెందిన బాబర్ అనే వ్యక్తి జీప్లో అక్రమంగా ఇసుక రవాణా తరలిస్తుండగా బషీరాబాద్ పోలీసులు బాబర్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి ఆయనకు సంబంధించిన జీప్ నంబర్ AP 11G 1128 నంబర్ గల జీప్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు.
బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలోని జోగి వార్డుకు రోడ్డు లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 300 కుటుంబాలు ఉన్న జోగి కాలనీకి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ఎక్కడికి వెళ్లాలన్నా సమస్యగా మారిందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి, బషీరాబాద్ మండల ఎంఆర్ఓకు, కలెక్టర్కు ఫిర్యాదు చేశామని తెలిపారు. తమ కాలనీకి వెళ్లే దారి కొందరిది పట్టా భూమి అని కోర్టులో కేసు వేశారని, విచారణ కూడా కొనసాగుతున్నదని కొందరు గ్రామస్తులు తెలిపారు. కోర్టులో విచారణ కొనసాగుతున్నందునే రోడ్డు వేయడం లేదని పలువురు తమ అభిప్రాయాన్ని తెలిపారు. రోడ్డు వేస్తే జోగిని కాలనీకి తాము ఎదుర్కొంటున్న సమస్యలు తీరుతాయని కాలనీవాసులు కోరుతున్నారు. ఈరోజు బషీరాబాద్ మండల్ మైల్వార్ గ్రామంలో జోగివాడకు రోడ్డు లేదని ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఇది దుమ్మన్గొయ్య బాలప్ప, దుమ్మన్గొయ్య కిష్టప్ప అని వాళ్ళకు పట్టా ల్యాండ్ ఉందంట. వాళ్ళు వీళ్ళకు రోడ్ ఆపుతున్నారు. 100 సంవత్సరాల నుంచి రోడ్ ఉంది. వాళ్ళు అమ్మిన జాగానే ఇది. ఇలా ఇండ్ల జాగా వాళ్ళు అమ్మిందే. 13 గుంటల ల్యాండ్ వాళ్ళది. ఇదేందో సర్వే నెంబర్ 8 పరడి అంట. పరడి అంటే పరడి అర్థం ఏందో పట్టా ల్యాండా, గవర్నమెంట్ ల్యాండా, ఇది మాకు ఎంఆర్ఓ గారు తెలపాలి. తర్వాత ఏంటంటే వీళ్ళు అమ్మిన ల్యాండే, వాళ్ళు కట్టుకున్న ఇండ్లు, వాళ్ళకి ల్యాండ్లో అమ్ముకున్నారు కానీ రోడ్ ఇవ్వట్లేదు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే 100 సంవత్సరాల నుంచి ఉంది అక్కడ. ఊరు పుట్టినప్పుడే రోడ్డు పుట్టింది. ఇప్పుడు కొత్తగా వచ్చి రోడ్ లేదని చెప్పి కోర్టుల కేసు ఉంది, అది ఇది అని సోదీలు చెప్తున్నారు. సోదీలు కాదు, ఇలా రోడ్ ఇవ్వాల్సిందే. ఎంఆర్ఓ గారు మాకు రెస్పాన్స్ చేయవలసిందే. కలెక్టర్ దగ్గరికి కూడా మేము మండే రోజు వెళ్తాము. ఎమ్మెల్యే గారు కూడా దీని మీద యాక్షన్ చేయాలి, తీసుకోవాలి. ఎమ్మెల్యే గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. మీ పేరు మంచిగా ఉంది తాండూరులో, ఇంకొక 2 సార్లు గెలవాలి మీరు. గతంలో ఉన్న ఎమ్మెల్యే కంటే మీకు మంచి పేరు ఉంది. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎమ్మెల్యే గారికి, వీళ్ళకి ఖచ్చితంగా రోడ్ ఇవ్వాల్సిందే. ఈ సర్వే నంబర్ ఏందో, ఇలా 13 గుంటల ల్యాండ్ వీళ్లకు ఎంఆర్ఓ గారు సర్వే చేసి వాళ్ళు ఎంత ల్యాండ్ అమ్ముకున్నారు, ఎన్ని ఇండ్లకు అమ్ముకున్నారు, ఆ ల్యాండ్ వదిలేసి ఎంత ల్యాండ్ మిగిలిందో ఆ ల్యాండ్ వాళ్ళకు సర్వే చేసి వాళ్ళకు ఫినిషింగ్ చేసి అప్పచెప్పండి. గవర్నమెంట్ ల్యాండ్ అయితేనేమో ప్రజలకు ఇచ్చేసేయండి. గరీబోళ్ళు ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న చాలా మంది ఉన్నారు, వాళ్లకు దానంగా ఇచ్చేసేయండి ఈ ల్యాండ్ని. లేదంటే ఒరిజినల్ పట్టా ల్యాండ్ ఉందనుకో వాళ్ళకే ఇచ్చేసేయండి ఫినిషింగ్ చేసి. వీళ్ళు అమ్ముకున్న జాగా ఇడిచిపెట్టి మిగిలిన ల్యాండ్ ఎంత ఉందో సర్వే చేసి అప్పచెప్పగలరని మేము కోరుకుంటున్నాం. ఇది జబర్దస్త్. వికారాబాద్ డిస్టిక్, తాండూరు నియోజకవర్గం, బషీరాబాద్ మండల్, మైల్వార్ గ్రామ పంచాయతీ, జోగివాడలో రోడ్ లేదు. గతంలో ఉంది రోడ్డు. 40-50 సంవత్సరాల నుంచి మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి, మేము పుట్టక ముందు నుంచి రోడ్ ఉంది. ఇప్పుడు రోడ్ లేదనేది ఎవరో వాళ్ళు పట్టా ల్యాండ్ అని చెప్పి అడ్డం దాకి ఇలా రోడ్ లేకుండా, ఇలా ఇళ్లకు దారి లేకుండా, వీళ్ళు ఎవరో కాదు. భారత్ లో బార్డర్లో కొట్లాడి వచ్చిన వాళ్ళు, ఆర్మీలో పనిచేసి వచ్చిన వాళ్ళు ఇంటికి రోడ్ లేదంటే ఈ దేశంలో ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఎమ్మెల్యే దగ్గరికి 10 సార్లు తిరిగినరు, పట్టించుకోవట్లేదు ఎమ్మెల్యే. స్థానిక ఎమ్మెల్యేకి మంచి పేరుంది, గతంలో ఉన్న ఎమ్మెల్యే కంటే మంచి పేరుంది. మీరు ఇంకొక 4 సార్లు గెలవాలని కోరుకుంటున్నాం. కానీ ఇలాంటి పనులు చిల్లరగాల మాటలు వినకుండి, ఊర్లో కొంతమంది చిల్లరగాలు ఉంటారు, చిల్లరగాల మాటలు వినవి మీరు ఊరికి రోడ్ ఆపకుండి. ఏ ఊరికైనా రోడ్ రావాల్సిందే. రోడ్ లేని జాగాలకు రోడ్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఉన్న రోడ్లు తీసేసి రోడ్ లేదనడం ఏంటి? ఇది గట్టిగా మేము ఖండిస్తున్నాం. నా పేరు దానం లక్ష్మణ్, మైల్వార్ గ్రామం, బషీరాబాద్ మండల్. మొంబాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న శ్రీవాణి విద్యుత్ షాక్కు గురైంది. సోమవారం పెద్దెముల్ మండలం మొంబాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదువుతున్న శ్రీవాణి మధ్యాహ్న భోజనం అనంతరం అనుకోకుండా తన చేతి వేళ్లు డిజిటల్ బోర్డుకు తగలడంతో విద్యుత్ షాక్కు గురైంది. దీంతో శ్రీవాణిని తాండూ జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రుక్మాపూర్ గ్రామానికి చెందిన రవికుమార్ కూతురు శ్రీవాణి విద్యుత్ షాక్కు గురి కావడంతో హుటాహుటిన పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థి తండ్రి తదితరులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. కాగా ప్రస్తుతం శ్రీవాణికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. మళ్ళీ మా ఫ్రెండ్ పోయి టీచర్ ఆమెకి ఇట్లా అయిందని చెప్పినప్పుడు టీచర్ వచ్చి ఇక్కడ తీసుకొచ్చి. ఏం పేరు పాపది? శ్రీవాణి. ఏ స్కూలు? మంబాపూర్. ఏ క్లాస్? 10th క్లాస్. షాప్ తగ్గినప్పుడు పక్కన మా ఫ్రెండ్స్ అందరు ఉండరు కానీ అది షాప్ తగులుతుందని మాకు తెలియదు. లేకపోతే అట్లా అక్కడ సైడ్ పోతుండే. తాకినప్పుడు కొంచెం అనిపించింది కానీ తర్వాత నాకు భయం అయిందో లేకపోతే షవరింగ్ అయింది అంతే. అనుకోకుండా తగిలిందా? లేదు అట్లేం లేదు, అనుకోకుండానే తగిలింది. మీకు ఒక్కరికే తగిలిందా లేక ఎవరికి తగలలేదు? నాకు ఒక్కదానికి తగిలింది.
పందుగుల శ్రీవాణి 10th క్లాస్ మొమ్మపూర్ హై స్కూల్. ఏమైంది మీ పాప? అదే బ్యాటరీ దగ్గర షాక్ తగిలిందంట. వాళ్ళు తీసుకొచ్చి మాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే వచ్చినాం, చూస్తున్నాం. అది ఏం కాలేదు ప్రస్తుతానికి అయితే. మీకు ఫోన్ చేశారా? మాకు ఫోన్ చేశారు. ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్? గవర్నమెంట్ స్కూల్. నా పేరు విజయలక్ష్మి, నేను 10th క్లాస్ టీచర్, జెడ్పిహెచ్ఎస్ మంబాపూర్. అయితే 10th క్లాస్ విద్యార్థిని శ్రీవాణికి లంచ్ బ్రేక్ తర్వాత బెల్ అయినప్పుడు లోపలికి వెళ్ళేటటువంటి హడావిడిలో సడన్గా తన యొక్క చేతివేలు అనేటటువంటి డిజిటల్ బోర్డు యొక్క వైర్లకు బ్యాటరీకి తాకి కొంచెం షార్ట్ రావడం జరిగింది. తోటి విద్యార్థిని రాధికి వచ్చి నాకు చెప్పగానే మేమందరం కూడా వెళ్ళి హెడ్ మాస్టర్తో సహా అందరు స్టాఫ్ వెళ్ళి చూసేసరికి ఆమె చేతులు కొంచెం వణికొచ్చినట్టు అయ్యేసరికి మేము వెంటనే గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తాండూరుకు తీసుకురావడం అనేటటువంటి జరిగింది. నేను, మోహన్ సార్ మరియు కృష్ణయ్య సార్ ముగ్గురు కూడా కార్లో అమ్మాయిని తీసుకొని వెంటనే వాళ్ళ యొక్క పేరెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ ప్రైమరీ ట్రీట్మెంట్ అనేటటువంటి తెప్పిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు విద్యార్థిని హెల్త్ ఇష్యూ ఎలా ఉంది? విద్యార్థిని హెల్తీగా ఉంది, డాక్టర్ గారు ఇబ్బంది ఏం లేదని చెప్పిండ్రు. జస్ట్ ఆ అమ్మాయి కొంచెం వీక్ ఉంది కాబట్టి మల్టీవిటమిన్ యొక్క ఇంజెక్షన్కి సంబంధించినటువంటి గ్లూకోజ్ పెట్టి వెళ్ళమని చెప్పడం జరిగింది. హైదరాబాద్లో యాదవులు నిర్వహించే సదర్ కార్యక్రమం తాండూరు పట్టణంలోనూ నిర్వహించనున్నారు. ఈ నెల 18 మంగళవారం సాయంత్రం 5 గంటలకు తాండూరు పట్టణ ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి తాండూరు పట్టణం ఆదర్శనగర్ పాతకుంట కట్టమైసమ్మ అమ్మవారి దేవాలయం దగ్గర సదర్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది నరసింహరావు మాట్లాడుతూ మంగళవారం తాండూరు పట్టణంలో నిర్వహించే సదర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తాండూరు పట్టణంలోని ఇందిరా చౌక్, గాంధీ చౌక్, భద్రేశ్వర్ చౌక్, అంబేద్కర్ చౌక్ మీదుగా ఆదర్శనగర్ కట్టమైసమ్మ దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నరసింహరావు సూచించారు. రేపటి దినంలో అమ్మవారి గుడి కట్టమైసమ్మ బస్ స్టాండ్ పక్కన ఉన్న కట్టమైసమ్మ అమ్మవారి గుడి దగ్గర పూజ చేసుకొని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ చౌరస్తా, గంజి, తర్వాత గాంధీ చౌక్, భద్రగుడి వరకు ఊరేగింపుగా వచ్చి అక్కడ కార్యక్రమాన్ని ముగించేదానికి నిర్ణయించుకున్నాము. కాబట్టి తాండూరు నియోజకవర్గంలోని యాదవ్ బంధువులందరూ దయచేసి ఇదే మా ఆహ్వానంగా స్వీకరించి రేపు ఈ కార్యక్రమానికి హాజరు కాగలరని చెప్పి మా యాదవ్ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. మరి అదేవిధంగా ఇది మొట్టమొదటిసారి కాబట్టి దీంట్లో ఏమైనా పొరపాట్లు జరిగి ఎవరిని కొంతమందిని మేము సంప్రదించలేకపోయినందుకు చింతిస్తున్నాము. నెక్స్ట్ టైం వచ్చే సంవత్సరము అందరితో సంప్రదించి భారీ ఎత్తున మీ అందరి సహాయ సహకారాలు తీసుకొని భారీ ఎత్తున నిర్వహించేదానికి యాదవ సంఘ సభ్యులు, నాతో పాటు యాదవ సంఘ సభ్యులందరూ పెద్దలు, గౌరవనీయులు మలేషమన్న, తర్వాత మిగతా పెద్దలందరూ గౌరవ సభ్యులు, వాళ్ళ పేర్లు నాకు రావట్లేదు కాబట్టి అందరితో సంప్రదించి పేరున నియోజకవర్గంలో ఉన్న యాదవ పెద్దలందరితో సంప్రదించి కార్యక్రమాన్ని ఏ విధంగా విజయవంతం చేయాలని ఆలోచన చేసి ఒక చక్కటి కార్యక్రమము ప్లాన్ ప్రకారము నిర్వహించేదానికి అందరము కృషి చేద్దాము. కాబట్టి దయచేసి మీరు ఎవరు కానీ ప్రత్యేకంగా పర్సనల్గా పిలవలేదని చెప్పేసి ఎవరు మా పైన కోపం ఉంచుకోవద్దు. ఇటువంటి పొరపాట్లు ఇక ముందు సంవత్సరం జరగకుండా చూసుకునే బాధ్యత మా అందరి సభ్యులది. వాళ్ళందరి తరఫున నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి దయచేసి రేపు అందరూ ఎక్కువ సంఖ్యలో సభ్యులు హాజరయ్యేదానికి ప్రయత్నం చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ నమస్తే. ఈ నెల 15, 16వ తేదీల్లో హైదరాబాద్లోని జింకానా గ్రౌండ్ రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన క్రీడా పోటీలలో యాలల జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. యాలల జెడ్పీహెచ్ఎస్ కు చెందిన 5 విద్యార్థులు అండర్ 14 మరియు అండర్ 17 విభాగాలలో 5 తమ సత్తా చాటారు. అండర్ 14లో 5వ తరగతి చదువుతున్న శివకుమార్ డిస్కస్ త్రో క్రీడల్లో ప్రథమ స్థానం సాధించి జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికయ్యారు. అండర్ 17 బాలుర విభాగంలో 3000 మీటర్ల పరుగు పందెంలో పాఠశాలకు చెందిన విద్యార్థి ద్వితీయ స్థానం సాధించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు గాజుల సిద్ధరామేశ్వర్ మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి క్రీడల్లో ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అందుకు వ్యాయామ ఉపాధ్యాయులు రాజశేఖర్ కృషి వల్లే తమ విద్యార్థులు క్రీడల్లో రాణిస్తున్నారని తెలిపారు. విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు జాతీయ స్థాయిలో అర్హత సాధించిన క్రీడాకారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రవీందర్ రెడ్డి, శ్రీనివాస్, రవీంద్రనాథ్,
ప్రసాద్, అర్చన, బ్రహ్మరాంబ, అరుణ తదితరులు పాల్గొన్నారు. మేము చేస్తుంటే మీ ప్రాక్టీస్ గిట మా సార్ వాళ్ళు గిట అందరు చేయండి బేటా, గట్టిగా చేయండి, మంచిగా చేస్తే మీరే గెలుస్తారని ప్రోత్సహిస్తుంది. మా హెడ్ మాస్టర్ సార్కి పర్మిషన్ అడిగి మేము డైలీ ప్రాక్టీస్ చేసి పిటి సార్ సపోర్ట్ వల్ల, మా గురువులందరి సపోర్ట్ వల్ల ఈ స్టేట్లో ప్లేస్ పొంది నేషనల్కి సెలెక్ట్ అవ్వడం ఆనందంగా ఉంది. నాకు సహకరించిన మా గురువుల, నా తల్లిదండ్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. తీసుకొని సాయి కిరణ్ ఓన్లీ స్పోర్ట్స్ ఒకటి అంటే అన్నింటిలో ఉన్న హెడ్ బాయ్ కూడా మొన్న గెలిచింది కదా మీ అందరి సహకారంతో. కాబట్టి ముందుండి నడిపిస్తాడు, చదువులో కూడా ముందుంటాడు, ముందుండాలని కోరుకుంటున్నాం. ఇట్లా మిగతా వాళ్ళు కూడా వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ స్థాయిలో ఏవైతే కొద్ది మిస్ అయ్యి, పోయినసారి కొద్ది మిస్ అయ్యి మళ్ళీ ఇప్పుడు రాగలిగిన మిగతా విద్యార్థి కూడా ఎక్కువ స్థాయిలో వచ్చినట్టుగా మన పాఠశాల నిలబెట్టేట్టుగా ప్రయత్నం చేస్తారని, దీన్ని ప్రేరణ తీసుకొని చదువులో కూడా క్రీడల్లో కూడా మంచిగా పాల్గొని పార్టిసిపేషన్ చేసి ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి పాఠశాల తరఫున ఉపాధ్యాయులు అందరి తరఫున కోరుకుంటూ ముగిస్తున్నాం. అభివందనం. అందరి సహకారంతో ఈ లెవెల్కి స్టూడెంట్స్ నేషనల్ లెవెల్కి సెలెక్ట్ అయ్యారు. ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా గత సంవత్సరం నుంచి కూడా వీళ్ళు డైలీ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడం వల్ల వీళ్ళు జాతీయ స్థాయికి సెలెక్ట్ అయ్యారు. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా, అంటే నా స్టాఫ్తో పాటు కూడా అందరు కూడా సహకారం ఉంది. తల్లిదండ్రులతో పాటు వాళ్ళ సహకారం ఉండడం వల్ల వాళ్ళు జాతీయ స్థాయికి సెలెక్ట్ అయినరు. అలాగే ముందు కూడా పాఠశాల నుండి నేషనల్స్కి వెళ్తారని చెప్పి, అలాగే వాళ్ళని తీర్చిదిద్దుతానని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. సౌత్ సెంట్రల్ రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతూ సికింద్రాబాద్ రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు రవీందర్ డిమాండ్ చేశారు. సోమవారం తాండూర్ రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు గజ్జల బుగ్గయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ కార్మికులకు ఇచ్చే సౌకర్యాలను, బకాయిలను వెంటనే తీర్చాలని, బకాయిలతో పాటు తమ సమస్యలను తీర్చాలని, తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాండూర్ రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు పిల్లి ప్రకాష్, అసిస్టెంట్ చైర్మన్ చంద్రశేఖర్, రమేష్, బిల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు. जिंदाबाद 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 एआरएफ जिंदाबाद 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 डीएस रविंद्र सार रविचंद्रम वर्दिलाली 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 रविंद्र सार नायकत्व वर्दिलाली जिंदाबाद जिंदाबाद मजदूर यूनियन जिंदाबाद 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 मजदूर यूनियन जिंदाबाद 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 मजदूर यूनियन जिंदाबाद 10 o'clock start. తాండూర్ పట్టణంలో బీఆర్ఎస్ యువ నాయకులు మహేశ్వర్ రెడ్డి నూతన ఫైనాన్స్ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తండ్రి విఠల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విఠల్ రెడ్డి మాట్లాడుతూ మహేశ్వర్ రెడ్డి ఆర్థికంగా దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వర్ రెడ్డి స్నేహితులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. राजाधिराजाय प्रसय्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामायश्यं कामेश्वरो वै श्रवणो ददातु वीराय वै श्रवणाय महाराजाय नमः. ओम गंगा सिंधु सरस्वती च यमुना गोदावरी नर्मदा कृष्णा भीमरती च फल्गु सरयो श्रीगंडकी गोमती कावेरी कपिला प्रयाग विरजा नेत्रावती इत्यादयो वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. मंगलाशासनपरे मदाचार्य पुरोगमे सर्वेच्छ पूर्वयाचार्यै सत्कृतायास्तु मंगलम्. आयुष्येवेन्द्रिये प्रतिष्ठति वांछितार्थकार्य साफल्यता सिद्धिरस्तु.
इष्टकाम्यार्थफलसिद्धिरस्तु तथास्तु। డబ్బా అండి అది డబ్బా One second, sir. Okay, okay, ready? Cool. Uncle, me come sir. రండి అయిపోయింది ఓకే రెడీ కస్టమర్ రెడీ ఓకే రెడీ शुभ्रमतगणाय शौर्य कर्पूरामल गिरिजावरसुर गिरिजान्मुखपरि गिरिजावरसुर गिरिजान्मुखपरि गिरिधर सुतवास महेश कर्पूरामलं ज्योतिप्रभा रणचर्माम्बर प्रणवसदाकार महेश कर्पूरा शुभ्रमतगणाय शौर्य कर्पूरामल भगवान् विष्णु मंगलम मसूदना मंगलम पुंडरीकाक्ष मंगलाय तनवे घोरेभ्यः घोरघोरतरेभ्यः सर्वेभ्यो सत्कृतायास्तु मंगलम। महालक्ष्मी माता की जय। प्रसीदाहिने नमो वै वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मश्चनो ददातु कुबेराय वै श्रवणाय महाराज तानि तानि प्रणशंकरं पदे पदे पापोऽहं पापकर्माणां पापात्मा पापसम्भवात् त्राहि मां कृपया देव शरणागतवत्सल अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष जनार्दन। తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable